రైట్. సుప్రీంకోర్టులో సునీత దంపతులకు ఊరట లభించింది. వివేక హత్య కోసం నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివేక కుమార్తె సునీతపై పెట్టినటువంటి కేసును సుప్రీం క్వాష్ చేసింది. సిబిఐ అధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసులను ధర్మాసనం క్వాష్ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసినట్లు ధర్మాసనం ప్రకటించింది. కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సిబిఐ న్యాయవాది తెలియజేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో సునీత దంపతులకు ఊరట లభించింది. వివేక హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివేక కుమార్తె సునీతపై పెట్టినటువంటి కేసును సుప్రీం క్వాష్ చేసింది. సిబిఐ అధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసులను ధర్మాసనం క్వాష్ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సిబిఐ న్యాయవాది తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. రోజుకో తీరుగా యొక్క వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఎన్నో పరిణామాలు చూసాం. ఈ రోజు అయితే మాత్రం చూసుకున్నట్టయితే సునీత దంపతులపై ఉన్నటువంటి యొక్క కేసులను కూడా సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సాయి, దాదాపు ఏదైతే సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఈ రోజు ధర్మాసనం ముందు కేసుకు సంబంధించినటువంటి అంటే కేసుకు సంబంధించినటువంటి దాదాపు కొన్ని రోజులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటిది ఆమె కుమార్తె సునీతారెడ్డి దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ కోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం అటు హైకోర్టు ధర్మాసనం చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే తన తండ్రికి చంపినటువంటి వాళ్ళను నిందులను శిక్షించాలి, తీర్పు కావాలి అంటూ కూడా ఆమె ప్రతి రోజు కూడా ప్రెస్ మీట్లతో కానీ తర్వాత ఇతర నాయకులను కలిసి కూడా చాలా సార్లు మొదలుపెట్టుకున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఒక ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనము జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్కే సింగ్ లతో కూడినటువంటి ధర్మాసనం ముందుకు ఈ రోజు కేసు రావడం జరిగింది. అయితే వివేక కుమార్తెకు సంబంధించినటువంటి న్యాయవాది అంటే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ఈమె తరఫున వాదించినటువంటి వ్యక్తి. అయితే ఇరు వాదోపవాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు పలు అంశాలను ఈ రోజు కేసుకు సంబంధించిన అంశాలను సిబిఐ ముందు ఉంచింది. తర్వాత సిబిఐని కూడా చాలా ప్రశ్నలు కూడా ఇక్కడ అడిగిన విధానం. అయితే ముఖ్యంగా గత విచారణలో భాగంగా ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటిది సిబిఐ కూడా వెల్లడించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే ఏదైతే దర్యాప్తు చేసినటువంటిది ఏదైతే ఉందో మొత్తం కూడా పూర్తయింది అన్నటువంటిది ధర్మాసనంకి తెలియజేయడం జరిగింది. అయితే గత అవినాష్ రెడ్డి ఇందులో చాలా కీలకంగా ఉన్నటువంటి వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అంటే ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, తనకు బెయిల్ పిటిషన్ కొరకు సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి సిబిఐ ఏదైతే ధర్మాసనం చెప్పింది, దీనికి ఏదైతే పూర్తి దర్యాప్తును కూడా కొనసాగించామో దర్యాప్తు పూర్తయిందన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొరకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడము, దీనికి సంబంధించినటువంటిది సునీత సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటిది కూడా తన తండ్రి సంబంధించినటువంటి ఫైల్ ఇక్కడ పుటప్ చేయడము, మొత్తం కూడా దాదాపు గత ఏదైతే కేసుకు సంబంధించినటువంటి గత కేసుకు సంబంధించినటువంటి విచారణలో కూడా ఈ రోజుకు వాయిదా కావడము, ఈ రోజు విచారణలో మాత్రము పలు అంశాలను కూడా ఇక్కడ లేవనెత్తింది. అయితే దీనిపై అంటే కేసుకు సంబంధించినటువంటి 6 సంవత్సరాల నుంచి ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది కూడా మరణించారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కనుమరుగవుతున్నాయి అంటూ కూడా సునీతారెడ్డి కూడా చాలా సార్లు చెప్పడము, తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడము, పలు దఫాలుగా ఈ కేసుకు సంబంధించినటువంటిది ముందుకు తీసుకెళ్లాలన్నటువంటిది చాలా సందర్భాలు వెళ్లి కలిసినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఈ రోజు కేసుకు సంబంధించినటువంటిది బెయిల్ అంటే
సాక్షులు ఏదైతే బెయిల్ అంటే సాక్షులను కొంతమంది అంటే చాలా మంది ఇప్పటికే మరణించారు, సాక్షులను బెదిరిస్తున్నారు, న్యాయ విచారణకు బెయిల్ అనేసి ఆమె ఏదైతే బెయిల్ ఒకవేళ బెయిల్ పిటిషన్ అటు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణపై కూడా ఇక్కడ లూత్రా అంటే ఈమె సునీతారెడ్డి తరఫున వాదించేటటువంటి లూత్రా సాక్షులను తారుమారు చేస్తున్నారు అంటూ కూడా ఈమె ఇక్కడ చాలా వాదనలు కూడా వినిపించింది. అయితే తదుపరి దర్యాప్తు అవసరం అనేసి సిబిఐ ఇంతకు ముందు చెప్పడం జరిగింది, దర్యాప్తు పూర్తయిందన్నది. అయితే మరింత దర్యాప్తు కూడా అవసరం అంటూ కూడా బెయిల్ను రద్దు చేయాలని కూడా ఆమె లూత్రా ప్రత్యేకంగా ఈ రోజు ధర్మాసనాన్ని కోరింది. అయితే సాక్షులను బెదిరిస్తున్నారు అంటూ కూడా చాలా కీలకంగా ఆమె ఇక్కడ కోర్టు ముందు ఉంచింది. అయితే అవినాష్ రెడ్డిని కస్టడీకి విచారణకు అప్పగించాలా వద్దా అన్నది స్పష్టంగా చెప్పాలి అంటూ కూడా ఇక్కడ బెయిల్ ని కూడా రద్దు చేయాలి అంటూ కూడా ధర్మాసనం సిబిఐని కూడా కోరింది. అయితే పలు అంశాలుగా కూడా మొత్తం విచారణ జరిపిన తర్వాత అటు సిబిఐ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి రామ్ సింగ్, తర్వాత సునీత ఆమె భర్త నరారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలపై ఉన్నటువంటి ఏదైతే పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసినటువంటిది సందర్భం. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటిది మరి వచ్చే నెల 9వ తేదీకి విచారణ కూడా వాయిదా పడ్డది. దీనికి సంబంధించినటువంటిది ఈ కేసు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే విచారణలో కొంత ఈ సునీతకు కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా తన తండ్రికి చంపినటువంటి నిందులను ఇక్కడ శిక్షించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రావడము, దీనికి సంబంధించినటువంటిది కొంత ఆమె మధ్యలో కూడా చాలా నిరుత్సాహపడింది. కేసు ముందుకు వెళ్ళటం లేదు. దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే సాక్షులు ఉన్నారో వారందరూ కూడా చాలా మటుకు ఇప్పటికి కూడా 4-5 మరణించడం జరిగింది. ఆ కేసు ఏదైతే నిజాలు కూడా కనుమరుగైపోతున్నటువంటి సందర్భం అంటూ కూడా, అంతేకాకుండా అవినాష్ రెడ్డి ఏదైతే బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులోకి రావడము, బెయిల్ పొందడం కొరకు దానికి సంబంధించినటువంటి సిబిఐ ఏదైతే దర్యాప్తు పూర్తయిందని చెప్పడము, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజు ఏదైతే కొంత కేసుకు సంబంధించినటువంటిది ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డికి మాత్రం కొంత ఊరట లభించింది. ఈ కేసు మరి వచ్చే నెల 9వ తేదీకి విచారణ వాయిదా పడ్డదని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.